తీసేసుకోండి రైట్ చెప్పాలా చెప్పండి ఇప్పుడు అసలు ఇప్పుడు ఈ ప్రభుత్వ కార్యక్రమంలో శాఖలకు సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా చేయాల్సిన వాళ్ళు మీరు ఇంత ఇదిగా చేయటం అనేది చాలా ఘోరం. అసలు పేదవాళ్ళకి వాళ్ళు ఆ 4 రోజులు తిండి తిప్పలు లేకుండా కూడా గడిపిన వాళ్ళకి సహాయం చేస్తాం మనం ఈ విధంగా చేయటం చాలా తప్పు. మిగతా సచివాలయాల్లో కూడా ఈ రోజు ఇక్కడ చూడటం జరిగింది. మిగతా సచివాలయాల్లో కూడా తూకాలు కరెక్ట్ గా పెట్టడం, వాళ్ళకి అందించాల్సిన ప్రతి సాయాన్ని వాళ్ళకి కరెక్ట్ గా అందించాలని ప్రతి సచివాలయాన్ని కోరుకుంటున్నాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మన తుఫాను దీంట్లో ఎఫెక్ట్ అయిన ఏరియాలన్నీ పరిశీలించడం జరిగింది. నేనున్నాను మీకు అని ఇచ్చిపోయిన జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఈ విధంగా చేయడం చాలా తప్పు. నేను అందరికీ అంత ధైర్యాన్ని ఇచ్చెళ్ళారు నిన్న జగన్మోహన్ సహకరించుకొని పని చేయాలని చాలా తప్పు. ఈ విధంగా చేయటం మాత్రం వాళ్ళు ఇచ్చింది తీసుకొని వెళ్తా ఉన్నారు. మనం చేయటం చాలా తప్పు. విధంగా అనుకోని విధంగా ఇచ్చేం తుఫాను వచ్చి ఎన్నో విధాలుగా ప్రజలకు నష్టం కలిగించేసి వెళ్ళిపోయింది. నిన్న పర్యటన కూడా వాకాడు మండలం, కోట మండలం చేయడం జరిగింది. అన్ని విధాలు కూడా నేను అండగా ఉంటాను, మీరు భయపడొద్దని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజలకు హామీ ఇవ్వడం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎవరైతే వైట్ కార్డు హోల్డర్స్ ఉన్నారో, ఎవరికైతే ప్రభుత్వ రేషన్ వస్తుందో ఆ ప్రతి ఒక్క కార్డు మీద 25 కేజీలు బియ్యం, 1 కేజీ వంట నూనె, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ బంగాళదుంప, 1 కేజీ ఉల్లిపాయలు, దానితో పాటు ప్రతి ఒక్కరు కూడా 2500 అని చెప్పడం జరిగింది. కానీ మేము ప్రభుత్వం తరపున ఉన్నాం కనుక అందులో కనీసం ఒక 10 గ్రాములు లేదా 100 గ్రాములు అటు ఇటు అయితే భరించడానికి ఒప్పుకున్నాం. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చేసినప్పుడు నష్టాలు కష్టాలు ఉంటాయి, కొన్ని వేస్టేజ్ అయిపోతే అన్నీ చూసుకున్నాం. కనుక ఎవరికన్నా గనక కరెక్ట్గా ఆ బరువు మాత్రం 25 కేజీలు లేకపోతే ఈరోజు మేము దురదృష్టవశాత్తు చూసాము. మాకే బాధకరంగా ఉంది చెప్పుకోవడానికి, ఎందుకంటే ప్రభుత్వం మాది, ప్రభుత్వ అధికారులు. సో ఈ తప్పు మరి ఇంకెక్కడైనా జరిగితే వెంటనే ముఖ్యమంత్రి గారి అధికారికి తెలియచేసి, ముఖ్యమంత్రి గారి ఆఫీసుకి తెలియచేసి నిర్దాక్షిణ్యంగా ఆఫీసర్ని సస్పెండ్ చేయిస్తాము అని చెప్పి ధైర్యంగా చెప్పేస్తున్నాం. ఎందుకంటే ప్రజలకు ఇవ్వవలసిన వాళ్ళు మేము పరామర్శించి చేయవలసిన బాధ్యత మాది. కనుక ఇది పొరపాటు అయితే దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల చాలా చోట్ల తక్కువ ఉంది కనుక శిరీష గారికి మరొకసారి తెలియజేస్తున్నాను, బాధ్యత ఆవిడది కనుక. ఎందుకంటే సివిల్ సప్లైస్ కమిషనర్ చేతులు ఉండదు, వాళ్ళ రెవెన్యూ వాళ్ళ బాధ్యతే కనుక కంప్లీట్ బాధ్యత వాళ్ళే తీసుకుని మొత్తం ఎక్కడున్నా కూడా వాళ్ళ ముందు బరువు చూసుకుని తూకం వేసుకుని అది తీసుకోవాల్సిందిగా ప్రజలకు కూడా మరలా తెలియజేస్తున్నాను. కరెక్ట్గా 25 కేజీలు బియ్యం ఉండేటట్టు మీరు అడగండి. ఎవరికన్నా తీసుకోకపోతే అది తగ్గితే ఒక్కరు కూడా తీసుకోవద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను బాధ్యత తీసుకుంటాను. మళ్ళా కలెక్టర్ గారికి చెప్పి వాళ్ళకి 25 కేజీలు వచ్చే బాధ్యత నాది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.